నీవైతే నీ జీవితానికి నష్టం కలిగించే వీటన్నిటినీ విసర్జించు. అవసరానికే దీన్ని తీసి పక్కన పెట్టాలి. దీన్ని బట్టి వ్యక్తులను విలువ ఇవ్వద్దు. దీన్ని బట్టి మన భక్తిని మనం తక్కువ చేసుకోవద్దు ఎక్కడ కూడానండి. ఎందుకంటే మనుషులు చూసేది ఒకటి, దేవుడు చూసేది మరొకటి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, నీవైతే తిమోతి ఎక్కడున్నావు, నిద్రపోతున్నావా, లే అని గట్టిగా హెచ్చరిక చేస్తూ, ఇక్కడ తిమోతిని ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఏమని పిలుస్తూ ఉన్నాడు? దైవజనుడా. తన అండర్లో పుట్టి పెరిగిన యవనస్తుడిని తన స్థాయికి తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడండి. అది ఒక నాయకుడు చేసే పని. తన తోటి వారిని కూడా తన స్థాయిలోనికి తీసుకుని రావాలి. మీ అందరికీ వాక్య పరిచయం చేయమని ఎందుకు మీకు అవకాశాలు వస్తూ ఉన్నాయి? ఒకరోజు చాలా బిజీగా ఉండే ఒకరికి మీరు వాక్యం చెప్పగలరా అని కాల్ చేసి అడిగితే, తప్పకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వదులుకోనండి, కనీసం అలా వాక్యాన్ని చెప్పడానికైనా నేను సిద్ధపడినప్పుడు నేను సరిచూసుకుంటాను కదా. ఆ మాట యాక్చువల్గా హీఈస్ వెరీ బిజీ పర్సన్ ఇన్ హీ జాబ్. కానీ పరిచయం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి ఆ సమయాన్ని ప్రత్యేకించుకొని మళ్ళీ వాక్యం చెప్పేటప్పుడు కూడానండి ఊరికే అలా చెప్పి అలా ముగించరు. చాలా సిస్టమేటిక్గా చక్కగా క్షుణ్ణంగా వివరించి మరి మనకు వివరిస్తూ ఉంటారు. ఆలోచించండి. అందుకని నెలకొక్కసారి అయినా సరే, ప్రభా వాక్యం చెప్పే అవకాశం నాకు వస్తే అది మొట్టమొదటిగా వాక్యం మనం దిద్దుతుందట, సరిదిద్దుతుందట. ఎందుకో తెలుసా? ఇతరులను దిద్దాలి అని అంటే మనము దిద్దబడాలండి. అందుకని నిత్యము కూడా మనం వాక్యాన్ని ఎందుకు చదువుతూ ఉన్నాం? ఉదయకాలంలో వాగ్దానాన్ని ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాం? దేవుని యొక్క వాగ్దానముతో ఈ జీవితాలు నింపబడాలి. దేవుని యొక్క మాటతో ఈ జీవితాలు తృప్తిపరచబడాలి. అందుకని దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీ జీవితాన్ని ప్రేమలోను, ప్రయాసలోను, ప్రయత్నంలోను కూడా నీ జీవితంలో ముందుకు నీవు కొనసాగు. ఈ జీవన సంబంధమైన వ్యాపారములో నీవు చిక్కుకొనవద్దు.